హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేరీ చేతి వంట. అందరూ బాగున్నారా? ఈరోజు మా ఊర్లో వర్షం పడిందండి. ఆ వర్షంలో వేడి వేడిగా ఏదైనా అయితే స్ట్రీట్ ఫుడ్ తినాలనిపించిందండి. అయితే మా ఇంట్లో ఒక అరటికాయ ఉండగా అరటికాయలు బజ్జీలు చేసేద్దాం అనుకున్నానండి. ఏమీ లేదండి, ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకొని కొంచెం వాము తీసుకొని ఇలా నలిపి వేసుకోవాలండి. తర్వాత కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, అయితే చిటికెడు వంట సోడా అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి, జారుగా కలుపుకోవాలండి. అయితే మనం డీప్ చేసి అంతగా ఆ బ్యాటర్ రెడీ చేసుకోవాలండి. చూడండి, అలా రెడీ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా రెడీ చేసుకుంటే సరిపోద్ది. మీకు ఎంతమందికి అరటికాయ బజ్జీ అంటే ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టమండి. 90s కిడ్స్ వాళ్ళకి అందరికీ తెలుసండి. అప్పట్లో ఇలాంటి పిజ్జాలు, బర్గర్ లేవు కదండి. ఇలాంటి అరటికాయ బజ్జీలు స్ట్రీట్ ఫుడ్లో అమ్ముతుంటే నేనైతే దానికోసం డబ్బులు దాచుకొని మరి మా డాడీ దగ్గర డబ్బులు అడిగి నేను కొనుక్కునేదానండి. చూడండి, ఇలా నిలువుగా కట్ చేసుకొని అన్నీ ఇలాగే నిలువుగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి అందులో వాటర్ వేసుకొని ముక్కలు చప్పబడిపోకుండా ఉండడానికి ఇలా కడుక్కోవాలండి. అన్నీ కడుక్కున్న తర్వాత బాగుంటుందండి. అయితే ఒక పళ్ళెని తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారము వేసుకొని ముక్క చప్పబడకుండా లోపల బజ్జీ లోపల చప్పబడకుండా ఇలా ఉండడానికండి. చాలామంది ఇలా చేయరండి, అలాగనే వేసేస్తారు బజ్జీలు. నేనైతే ఉప్పు కారం బాగా పట్టిస్తున్నానండి. చూడండి, అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టిన తర్వాత ఒక కప్పు నూనె వేసుకున్నానండి. అంటే 1/2 కేజీ ఉంటుందండి. అయితే ఈ బ్యాటర్ దగ్గర డిప్ చేసిన తర్వాత ఇలా బజ్జీలు వేసుకోవడమేనండి. ఇంకా సింపులేనండి. స్ట్రీట్ ఫుడ్డే కాదండి, ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి, దానికోసం అయితే నేను పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటాలు అన్నీ వేసి చూడండి స్ట్రీట్ ఫుడ్ లాగా అన్నీ మధ్యలో కట్ చేసుకొని దానిలో పెట్టానండి. దాంతో కూడా టమాటా కెచప్ కూడా పెట్టానండి. మా ఇంట్లో వాళ్ళైతే తిని ఫిదా అయిపోయారండి. అయితే అచ్చం స్ట్రీట్ ఫుడ్ లాగే ఉంది, చాలా రుచిగా చాలా బాగుందని చాలా పొగిడారండి నాకు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వంటకాల గురించి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఈ వంట చేయమని చెప్తే ఆ వంట తప్పకుండా చేస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.